నమస్కారం. అందరూ బాగున్నారా? మన రామాయణ ప్రయాణంలో మనం మరో ముఖ్యమైన ఘటానికి చేరుకున్నాం. కిందటి ఎపిసోడ్లో మనం శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి ధర్మాన్ని నిలబెట్టడం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వనవాసం, యుద్ధం, వియోగం, ఈ కష్టాలన్నీ ముగిసి శ్రీరాముడు తన ప్రియమైన అయోధ్యకు తిరిగి ప్రయాణమయ్యాడు. ఈరోజు ఎపిసోడ్లో మనం శ్రీరాముని అయోధ్య ప్రయాణం, భరతునితో కలయిక మరియు అత్యంత వైభవంగా జరిగిన పట్టాభిషేకం గురించి తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు తన వాండర సైన్యానికి బీడ్గోలు పలికి వారందరినీ సత్కరించాడు. తన వెంట అయోధ్యకు రావాలనుకున్న సుగ్రీవుడు, విభీషణుడు, హనుమంతుడు, ఇతర ముఖ్య వానర ప్రముఖులు, అలాగే వానర స్త్రీలతో సహా అందరినీ పుష్పక విమానంలో ఎక్కించుకున్నాడు. ఈ విమానం మనసు వేగంతో ప్రయాణించేది. ఎంతమంది ఎక్కినా వారికి సరిపడా స్థలం దానంతటా అదే సృష్టించుకునేది. ఆకాశంలో ప్రయాణిస్తూ శ్రీరాముడు కింద ఉన్న ప్రదేశాలను సీతకు చూపించాడు. ఇది కేవలం ప్రయాణం కాదు, ఆమెను ఓదార్చే ప్రయత్నం. లంకానగరం, రావణుని సంహరించిన ప్రదేశం, సేతువు, వానర సైన్యం నిర్మించిన అద్భుతమైన వారధి, కిష్కింధ, సుగ్రీవుని రాజ్యం, వాలిని సంహరించిన ప్రదేశం, త్రిశమూక పర్వతం, సుగ్రీవునితో స్నేహం చేసిన స్థలం, దండకారణ్యం, 14 సంవత్సరాల వనవాసంలో వారు గడిపిన ప్రదేశం, చిత్రకూట పర్వతం, భరతుడు రామునని కలిసిన ప్రదేశం, శబరి ఆశ్రమం, శబరి ఆశీర్వాదాలు పొందిన ప్రదేశం. ఈ విధంగా రాముడు సీతకు జరిగిన ప్రతి సంఘటనను గుర్తుచేస్తూ ఆమెను సంతోషపరిచాడు. హనుమంతుడు ముందుగా అయోధ్యకు వెళ్లి రాముడు తిరిగి వస్తున్నాడని భరతునికి తెలియజేస్తాడు. ఈ వార్త విన్న భరతుడు పట్టలేని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. 14 సంవత్సరాల తర్వాత అన్న రామునని కలుసుకోవాలనే తపనతో అయోధ్య ప్రజలని వెంటబెట్టుకుని రామునని స్వాగతించడానికి వెళ్లాడు. అయోధ్యకు చేరుకున్న తర్వాత ప్రజలందరూ రామునని చూడగానే ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యారు. భరతుడు రాముని పాదాలపై పడి తాను పాలించిన రాజ్యాన్ని తిరిగి స్వీకరించమని వేడుకున్నాడు. రాముని పట్టాభిషేకానికి సన్నాహాలు వేగంగా జరిగాయి. వివిధ నదుల నుంచి, సముద్రాల నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చారు. వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో శ్రీరామునికి పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. రాముడు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, వానర ప్రముఖులు, ప్రజలందరూ ఆయన రాజ్యాన్ని సుస్థిరంగా నిలబెట్టడానికి సహకరించాలి. రాముని పాలనలో అయోధ్య ప్రజలు ధర్మబద్ధంగా, సంతోషంగా జీవించారు. దేశంలో ఎటువంటి బాధలు, కష్టాలు లేకుండా అందరూ ఆనందంగా ఉండేవారు. రాముని పాలనను రామరాజ్యం అని పిలుస్తారు. ఇది ఆదర్శవంతమైన పరిపాలనకు ప్రతీక. చూశారు కదా, రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి రాజుగా పట్టాభిషిక్తుడైన ఈ గొప్ప ఘట్టం. ఇది కేవలం ఒక రాజు పట్టాభిషేకం కాదు, ధర్మం తిరిగి స్థాపించబడిన ఒక మహత్తర క్షణం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై శ్రీరామ్.